ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చూసినట్లయితే అనేకమైన భయాలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యల గురించినటువంటి భయం, అనారోగ్యం గురించినటువంటి భయం, కొంతమందికి అయితే చీకటి శక్తుల గురించిన భయం, కొంతమందికి తమ గతం గురించినటువంటి భయం. ఆ గతం ఎక్కడ మరలా బయటకు వస్తుందో, గతంలో చేసిన తప్పులు, వీటి గురించినటువంటి భయం. కొంతమందికి భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన, ఎలా ఉంటుందో ఏమో, నా జీవితం ఇంతవరకు నేను సెటిల్ కాలేదు, ఏమైపోతుందో నా బిడ్డల భవిష్యత్తు అనేటువంటి భయం కొంతమందికి మరణం గురించినటువంటి భయం. ఇలా అనేక రకాలైన భయాలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే, నీవు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు. ఏ విషయం గురించి కూడా నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీ భయాలు ఏవైనా, నీ ఆందోళన, నీ యొక్క టెన్షన్స్ ఏవైనా కానీ అవి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి తెచ్చి నీవు ప్రార్థించినప్పుడు ప్రభువు నిన్ను ఆ ప్రతి విధమైనటువంటి భయాన్నించి, ఆందోళన నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ప్రభువు నిన్ను ఆ సమస్య నుంచి విడిపించి నీకు జయాన్ని ఇచ్చి తీరుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఈరోజు ప్రధానంగా 2 విషయాల గురించి మనము ధ్యానించబోతున్నాం. మనిషిని బహుగా భయపెట్టేటువంటి, బాధ పెట్టేటువంటి, కృంగదీసేటువంటి ఈ 2 భయాల గురించి మనం ధ్యానించబోతూ ఉండగా శ్రద్ధగా విందాం. మొదటిది ఏంటంటే అనారోగ్యము. ఈ యొక్క అనారోగ్యం అనేది మనిషిని పీడిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ చూసేవారికి తెలియదు, కానీ అనుభవించేటువంటి ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి అనారోగ్యం గుండా, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వేదన, బాధ గుండా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక్కోసారి చాలా కృంగిపోతాడు, లేదా ఆమె చాలా కృంగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ విధంగా అనారోగ్యం బారిన పడి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే నీకు శుభవార్త. నిన్ను స్వస్థపరిచేటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అనారోగ్యం గురించి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎటువంటి అనారోగ్యమైనా, అది పెద్దదైనా చిన్నదైనా కానీ, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీవు నమ్మాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మన రోగములను భరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మన రోగములను భరించాడు అనేటువంటి మాట మనం చూస్తాం. మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనేటువంటి మాట కూడా ఆ వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రభువు మన కొరకు బాధపడ్డాడు. ప్రభువు మన కొరకు ఆ యొక్క భారాన్ని, మన రోగాలను, మనకున్నటువంటి బలహీనతలను ఆయన తన మీద వేసుకొని సిలువలో వాటిని భరించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఉన్నటువంటి శరీర బలహీనతలన్నిటినీ కూడా ఆయన తొలగించి వేస్తాడు. ఆయన ఆ సిలువలో, ఆ సిలువ శక్తిలో తీసివేస్తాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా నీవు నమ్మవలసింది ఏంటంటే, ప్రభు నా భారాలు, నా బాధలు భరించాడు. నా శరీరంలో నేను అనుభవించాల్సినటువంటి ప్రతి విధమైన రోగాన్ని ఆల్రెడీ ప్రభు భరించాడు. కాబట్టి ఇక ముందు నేను ఈ రోగాలను భరించవలసిన అవసరము లేదు. ఇక ముందు నేను ఈ శరీరంలో నేను అనుభవిస్తున్నటువంటి బలహీనతలు కానీ, ఈ యొక్క అపసవ్యతలు కానీ, ఈ రోగాలు కానీ ఏవి కూడా నేను భరించాల్సిన అవసరం లేదు. వాటికి నా శరీరంలో చోటు లేదు. ఎందుకంటే వాటిని భరించి, వాటిని ముగించి వేసిన,
వాటిని కొట్టివేసిన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను విశ్వసించాను. ఆయన రోగాలను జయించాడు, వాటన్నిటిని కొట్టివేశాడు, చివరికి మరణాన్ని పొంది మరణాన్ని కూడా జయించి వేశాడు, మరణమును గెలిచాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నేను నమ్మాను. ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు, కాబట్టి ఇక ముందు నేను భరించాల్సిన అవసరము లేదు. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని యొక్క ఆలయంగా ప్రభు నన్ను మార్చివేశాడు. ఆ ప్రభు నన్ను తన ఆలయంగా మార్చి ఉంటుండగా ఇంకా నాలో ఏ రోగానికి, ఏ వ్యాధికి, ఏ జబ్బుకు కూడా చోటు లేదు అనేటువంటి ఒక తీర్మానంలోకి నువ్వు రావాలి. ఆ విధంగా ఎప్పుడైతే ప్రభువా నేను నీ బిడ్డను, నీ యొక్క ఆలయంగా నేనున్నాను, నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి నేను, నాలో ఈ రోగానికి చోటు లేదు, నాలో ఈ యొక్క అనారోగ్యం ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నీవు ముందుగా నా కోసం భరించావు నాయనా, నేను నమ్ముతున్నాను నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని నేను నమ్ముచున్నాను యేసయ్యా అని నువ్వు విశ్వసించి ప్రార్థించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యము, ఆ యొక్క బలహీనత, ఆ రోగము, ఆ జబ్బు ఏదైతే ఉందో అది నిన్ను ఖచ్చితంగా విడిచిపెట్టి పోతుంది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు కదా. నిర్గమకాండములో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి మాట 26వ వచనంలో, నీవు గనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని, ఏంటండి మరలా చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటువంటి వ్యక్తివైతే, విన్నదాన్ని నీ జీవితంలో ఆచరణలో పెడుతూ ఉన్నటువంటి వ్యక్తివైతే, నీ యొద్దకు ఏ రోగాన్ని రానివ్వను అంటున్నాడు. నీ శరీరంలోకి ఏ విధమైనటువంటి బలహీనతను రానివ్వను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒకవేళ ఏదైనా కానీ రోగం వచ్చినా, అనారోగ్యము, బలహీనత నీ శరీరంలోకి వచ్చినా నేను నిన్ను స్వస్థపరుస్తాను అని కూడా ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేస్తూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ము ప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడు అని. నమ్ము ప్రభు నా కుటుంబీకులను స్వస్థపరుస్తున్నాడని. నీ యొక్క విశ్వాసమును బట్టి నీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని కూడా ప్రభు సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ శరీరమును ప్రభు స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక అలవాటు ఏం చేసుకోవాలంటే, నిత్యము దేవుని యొక్క శక్తిని, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని నీ శరీరంలో నువ్వు అనుభవిస్తూ ఉండడానికి ఇంకొక అలవాటు ఏంటంటే, నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, నీలోకి తీసుకోవాలన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, నీవు ధ్యానించాలి. ఆ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ యొక్క పాటిస్తూ నీలోకి ఆ వాక్యాన్ని ప్రతిరోజు వినటం ద్వారా, చదవటం ద్వారా తీసుకుంటూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లుగా 20 నుంచి 22 వచనాల వరకు మనం చదివినట్లయితే, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, నువ్వు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే, ఆలకిస్తూ ఉన్నట్లయితే, నీ సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగుతుంది. మొదటిది, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి సిలువలో ఆయన నా కొరకు నా రోగాలన్నీ భరించాడు, నా సమస్త విధములైనటువంటి బలహీనతలను ఆయన తన మీద వేసుకొని నా కొరకు దెబ్బలు తిన్నాడు అనేది విశ్వసించాలి. తద్వారా నీవు ఆయన యొక్క స్వస్థతను పొందుకుంటావు. ప్రతిరోజు ఆయన యొక్క వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ, చదువుతూ, వింటూ ఉండడం ద్వారా దేవుని యొక్క స్వస్థతా శక్తిని అనుదినము పొందుకుంటావు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు అలవాటు చేసుకో. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవటాన్ని, వినటాన్ని అలవాటు చేసుకో.
ఆ విధంగా వింటూ ఉండడం ద్వారా దేవుని శక్తి నీలోనికి, నీ శరీరంలో కూడా వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి విధమైన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి విధమైన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, నీవు ఆ రోజు ప్రభు ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అలానే ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అప్పుడు ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి విధమైన వ్యాధిగ్రస్తుల్ని ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో ఇప్పటికి కూడా అలానే ఉన్న ఆ దేవుడు, నీవు ఆయనను వెదకినట్లయితే, ప్రార్థనలో ఆయన సన్నిధిని వెదకి ఆయన కోసం నువ్వు ఆశపడి ఆయన స్వరం వినాలని, ఆయన సన్నిధిని నేను అనుభవించాలనేటువంటి ఆశతో నువ్వు ప్రార్థించి నీ సమస్య అంతటినీ ఆయనకు అప్పగించినట్లయితే, అది శరీర సమస్య అంతటినీ, నీ బలహీనత అంతటినీ ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఒక్కోసారి ప్రార్థించిన వెంటనే స్వస్థత కలిగినట్టుగా అనిపించకపోవచ్చు. నీవు 2-3 సార్లు ప్రార్థన చేసినా కానీ శరీరంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క మార్పు కనిపించకపోవచ్చు. అయినప్పటికీ కూడా పట్టుదలతో, విశ్వాసంతో నువ్వు చేసేటువంటి ప్రార్థన నీకు స్వస్థతను తీసుకుని వస్తుంది. కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె యొక్క స్వస్థత గురించి దేవుని సన్నిధిలో వేడుకున్నది, ప్రభువును వేడుకున్నది. ఆయన మొదట పట్టించుకోనట్టుగా కనిపించాడు. శిష్యులు కూడా రికమెండేషన్ చేశారు కదా. అయినప్పటికీ కూడా ప్రభు ఆమె మనవి విననట్టుగా మనం అక్కడ చూస్తాం. ఒక్కోసారి నువ్వు ప్రార్థన చేసినా కానీ స్వస్థత కలగలేదేమో, అయినా కానీ ఆగిపోవద్దు. సేవకుల ద్వారా ప్రార్థన చేపించుకున్నా కానీ స్వస్థత నువ్వు అనుభవించలేదేమో, అయినా కానీ ఆగిపోవద్దు. పట్టుదలతో ప్రార్థించు. శిష్యులు చెప్పినా ప్రభువు విననట్టుగా ఉన్నాడు. కానీ చివరికి ఆమె తన్ను తాను బహుగా తగ్గించుకొని, దేవుని సన్నిధిలో తన్ను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని వాగ్దానం ఇస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్తాడు. ఎప్పుడు చెప్పాడండి? ఆమె ఎటువంటి జవాబు పొందుకున్నట్టుగా కనిపించకపోయినప్పటికీ, జవాబు కనిపించనప్పటికీ కూడా పట్టుదలతో ప్రభువును పదే పదే అడిగింది. తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడగటం మూలాన దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి ఆమె కోరిన స్వస్థతను ఆమె కుమార్తెకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. పట్టుదలతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. అది ఎన్ని రోజుల నుంచి ఉన్న అనారోగ్యమైనా, ఎటువంటి అనారోగ్యమైనా కానీ, నీవు చేసే పట్టు వదలని ప్రార్థన, విశ్వాసముతో నీవు చేసే ప్రార్థన, నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టే నీ ప్రార్థన దేవుని శక్తిని నీ మీదికి తీసుకొని వస్తుంది. దేవుని కనికరమును నీ సన్నిధికి తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుడు నీవు చేసే ప్రార్థన ఆలకించి నీ మీద కనికరపడి నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి అనారోగ్యం గురించి మనం భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మన రోగాలన్నీ భరించేశాడు, కొట్టివేశాడు. వాటిని మనం ఆయన నమ్మి ప్రార్థిస్తే చాలు, ఆయన యొక్క శక్తిని మనము అనుభవిస్తాము. అంతేకాదు, బైబిల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ 12 ఏళ్ల నుంచి ఒక రోగంతో, రక్తస్రావం అనే రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. అది బాగు చేసుకోవడానికి తాను ఎంతగానో తాపత్రయపడి
తనకున్న ధనమంతా ఖర్చు పెట్టింది, అయినప్పటికీ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. అటువంటి ఇంకా శరీరము పూర్తిగా బలహీనంగా తయారైపోయింది. స్వస్థత పొందలేదు, డబ్బులన్నీ పోయాయి, కానీ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇటువంటి స్థితిలో ఆమె ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి విన్నది. ఈయన దేవుడు, ఈయన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు, ఈయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఈయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది. ఆయన మనుష్యులు తనకు ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా ఆటంకాలన్నిటిని చూచి భయపడలేదు, అభ్యంతరపడలేదు, ఆగిపోలేదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుతాను అని తనలో తాను నమ్మి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఆ విధంగా విశ్వసించి ఆ ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మి విశ్వసించి, మనుష్యులు అభ్యంతర పెట్టినా ఎవరు అభ్యంతర పెట్టినా ఆ అభ్యంతరాలను బట్టి ఆగిపోక ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే, నీ ప్రభువును వెతికినట్లయితే, ప్రార్థనలో ఆయన యొక్క సింహాసనాన్ని ప్రార్థనలో నువ్వు టచ్ చేసినట్లయితే ప్రభు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, ధైర్యంగా ఉండమని, విశ్వసించమని ప్రభు చెప్తూ ఉన్నాడు, పట్టు వదలకుండా ప్రార్థించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను స్వస్థపరిచి అన్ని జనుల ముందు అద్భుతంగా నిన్ను నిలబెడతాడు. నిన్ను బాగు చేసి తన సాక్షిగా దేవుడు నిన్ను మారుస్తాడు. రెండవది ఏంటంటే, మనుషులను భయపెట్టేటువంటి ప్రధానమైన రెండవ సమస్య మనం చూసినట్లయితే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు అనేవి మనిషిని బహుగా కృంగదీస్తాయి. ఎంతగా అంటే, చనిపోతే బాగుండు, ఏంటి ఈ అప్పులు ఎప్పటికీ తీరట్లేదు, జీవితం బాగవుతుందేమో, నేను అనుకున్నటువంటి ప్లాన్స్, నా బిజినెస్ ప్లాన్స్ ఇవన్నీ సక్సెస్ అయిపోతాయేమో అనుకొని ఎన్నెన్నో అప్పులు తెచ్చాను, లేదా ఇంట్లో వాళ్ళకు బాగలేక అనారోగ్యంతో ఉండడం మూలంగా అప్పులు చేశాను, చదువుల కోసం అప్పులు చేశాను, పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేశాను, ఈ అప్పులు తీరేలా లేవు, ఏ మార్గము కనిపించట్లేదు, చనిపోతే బాగుండు కదా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా కొంతమంది నిర్ణయాలు తీసుకొని తమ యొక్క జీవితాలను ముగించుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామంలో చెప్తూ ఉన్నాను, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. అనారోగ్యంతో కానీ ఆర్థిక విషయాలతో కానీ నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. అప్పుల బాధలను బట్టి నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఎందుకంటే నీవు జీవించాలి. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు జయశాలిగా ఈ లోకంలో బ్రతకాలి. నీ ఆర్థిక సమస్యలు అనేవి ప్రభువుకు చాలా స్వల్పమైనవి. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకున్న అప్పులన్నిటి నుంచి విడిపిస్తాడు. ప్రభు నామంలో చెప్తూ ఉన్నాను, నువ్వు విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచి ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన వాగ్దానాలను నమ్మి నీవు ఆయన వాక్యానుసారంగా నడిచినట్లయితే, ప్రభు నామంలో చెప్తూ ఉన్నాను, నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగించబడతాయి. ఎందుకు, ఏ విధంగా అంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమిని ఆకాశమును సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. ప్రభు నీ కొరకు నూతన మార్గాలు తెరిచి నీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తాడు. నేను నమ్మిన దేవుడు కేవలం మాటలు చెప్పేటువంటి దేవుడు కాదు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు, కేవలము మాటలతో కాదు, శక్తితో ఉన్నది అని. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శిలువలో మరణించాడు, ఎందుకంటే నీవు నేను మనము నరక శిక్షలోకి వెళ్ళకూడదని. నీవు నేను మనము ఈ లోకంలో సైతాన్ను జయిస్తూ, సైతానుగాడు తెచ్చేటువంటి సమస్యలన్నింటినీ జయిస్తూ ముందుకు వెళ్తూ దేవుని యొక్క దీవెనలను మనం అనుభవించాలని.
ఆయన ఇప్పటికీ కూడా సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరణము పొందాడు, కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవునిగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆర్థిక సమస్యలను బట్టి నీవెంత మాత్రము కృంగిపోవాల్సిన అవసరమో లేదు. నీవు అనుభవిస్తున్న ఏ సమస్యను బట్టి కూడా నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు. నమ్ము, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు కనుక ఆయన వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా నడుస్తున్న వ్యక్తివైతే నీ జీవితంలో నెక్స్ట్ కలిగేది ఏంటంటే పేదరికం అనేది ఉండదు, కొరత అనేది ఉండదన్నమాట. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో నెక్స్ట్ కలిగేటువంటి చేంజ్ ఏంటంటే లేమి అనేది ఉండదు. ఈ మాటని ఎత్తిపట్టి ప్రార్థించు. ప్రభువా, నీవే నా కాపరివి, నీవే నాకు, నా కుటుంబానికి కాపరివి. నీ వాక్యాన్ని మేము ప్రతిరోజు చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, నీ వాక్యానుసారంగా మేము నడుస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితంలో లేమి అనేది ఉండడానికి వీల్లేదు. నీ వాక్యమే సెలవిస్తుంది కదా, యెహోవా నా కాపరి అని చెప్తూ వెంటనే చెప్తూ ఉంది, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభువా, అలానే నా జీవితంలో కూడా లేమి అనేది ఉండడానికి వీల్లేదు. ప్రభువా, నా కుటుంబంలో కూడా కొరత అనేది ఉండడానికి వీల్లేదు, అప్పులు అనేవి ఉండడానికి వీల్లేదు. ప్రభువా, నాయన కనికరించి నీ వాక్యం చొప్పున నీ సమృద్ధితో నన్ను నింపు యేసయ్యా, నీ దీవెనతో, నీ ఆశీర్వాదముతో నన్ను నింపు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీకున్న ప్రతి విధమైన లేమిని, పేదరికాన్ని, లోటును తీసివేసి నూతన ద్వారాలు తెరిచి సమృద్ధిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో సమృద్ధిని దయచేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువులో ఉన్నటువంటి నీవు ఆర్థిక సమస్యలకు భయపడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సమృద్ధిగా తన బిడ్డలను దీవించేటువంటి వాడు. బైబిల్ యొక్క వాక్యం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరుచును. నువ్వు ఏ ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ రోజు నుంచి ఏ పనైనా కానీ శక్తి వంచన లేకుండా కష్టపడి చేసేందుకు నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు చేసేటువంటి దేవుని దృష్టిలో నిందలేనటువంటి ఆ పనులు చేసేందుకు నువ్వు పూనుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన నీవు చేసే కార్యాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, సమృద్ధినిస్తాను అంటున్నాడు. అంతేకాదు, క్రమక్రమంగా ప్రభువు నిన్ను ఎంతగా దీవిస్తాడంటే, నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి, అప్పులన్నీ తొలగిపోయి, నీవు ఇతరులకు కూడా సహాయం చేయగల స్థితిలో, నీవు అనేక మందికి అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభు నిన్ను దీవిస్తాడు. నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రభు నిన్ను దీవించాలంటే నువ్వు చేయాల్సిందేంటి? ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో ఎన్నో వాగ్దానాలలో ఉన్నటువంటి ప్రముఖమైన వాగ్దానం ఇది కూడా. సో ఈ వాగ్దానాలకు ప్రారంభము ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, నువ్వు ఈ పని చేస్తే ఇంతగా నేను దీవిస్తానంటున్నాడు. ఏంటి ఆ పని అని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే,
మీకు బైబిల్ ఉన్నట్లయితే తీయండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఏంటంట? దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినడం అనేది చాలా ప్రాముఖ్యం. అది శరీరానికి ఆరోగ్యమే కాదు, ప్రతి విషయంలో ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని వస్తుంది ఆ అలవాటు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటువంటి అలవాటు. ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలను ప్రతిరోజు శ్రద్ధగా వినేందుకు తీర్మానం తీసుకో. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివేందుకు, వినేందుకు తీర్మానం తీసుకో. ఆ విధంగా అలవాటు నీ జీవితంలో చేసుకున్నట్లయితే ప్రభువు నిన్ను సమృద్ధితో దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే ప్రభు అంట ఎంతగా దీవిస్తాడంటే సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు ఆర్థిక సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు, అనారోగ్యానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ వింటూ, ఆయన వాక్యానుసారంగా నడుస్తూ, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతూ, ఆయనకు సమస్తం అప్పగించి ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే ప్రభు నీ యొక్క జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకొని పాడైపోయిన ప్రతిదీ కూడా బాగు చేసి, శరీరం అనారోగ్యంగా ఉన్నట్లయితే దాన్ని బాగు చేస్తాడు. నీ జీవితంలో పాడైపోయిన ప్రతిదీ కూడా ఆయన బాగు చేసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేనికి చింతించకు, భయపడకు. ఇప్పుడే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకొని నీ సమస్యలను ఆయనకు విన్నవించు. ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు, చేసి తీరుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నమ్ముతున్నావా? అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థించు. ప్రార్థన చేద్దాం. మహాప్రేమ కలిగిన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన ఈ యొక్క వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే ప్రభువా అనారోగ్యంతో ఉండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. దేవా, ఎందరైతే తమ కుటుంబ సభ్యుల, తమ బంధుమిత్రుల అనారోగ్యం గురించి నాయనా నీ సన్నిధిలో ఎత్తిపట్టి నీ యొక్క స్వస్థతను వేడుకుంటూ ఉన్నారో ప్రభువా, నీ స్వస్థత శక్తిని వారి యొక్క జీవితాల్లో కుమ్మరించండి. ఎవరి గురించి అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరిచి మీరే మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఎక్కడున్నప్పటికీ నీ యొక్క శక్తిని వారి జీవితాల్లో, వారి శరీరంలో కనపరిచి సంపూర్ణ స్వస్థతనిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని వారిని నీ సాక్షులుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో బాధపడుతూ ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని ముట్టండి. దేవా నాయన, వారిని ఆశీర్వదించండి. ఆ యొక్క పేదరికం అనేటువంటి ఆ స్థితిని తీసివేయండి. దారిద్ర్యం అనేటువంటి ఆ స్థితిని కొట్టివేయండి. సమృద్ధిని దయచేయండి. దేవాని బిడ్డలను దీవించండి. అప్పుల బాధ నుంచి సంపూర్ణంగా విడిపించండి. అప్పులన్నిటినీ కొట్టివేసి త్వరలోనే తమ అప్పులన్నీ పూర్తిగా చెల్లించివేసి నీ సమృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని తమ జీవితంలో చూసేవారిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నూతనమైన ద్వారాలు తెరిచి నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి. ఆర్థిక స్థితిని మెరుగుపరిచి నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్న రీతిలో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ధనము నాయనా నీ బిడ్డలను వెతుక్కుంటూ వచ్చునుగాక. దేవా తండ్రి, నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని, నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. తన మేలులతో మిమ్మల్ని అందరినీ తృప్తిపరచునుగాక. ఆమేన్.